నమస్కారం. ఈనాటి మన అందమైన అభ్యసన ప్రయాణానికి స్వాగతం. ఈరోజు మనం మన చిట్టిపొట్టి పిల్లలు వాళ్ళ మనసులను ఎలా అర్థం చేసుకోవాలో మాట్లాడుకుందాం. అవునండి. వాళ్ల చిరునవ్వులు, ఆ కన్నీళ్ల వెనక ఏముందో తెలుసుకోవడం చాలా ముఖ్యం గదా. పిల్లల మనసు ఎంత సున్నితంగా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిజమే. ఒక చిన్న పాప చాలా ఇష్టంగా తీయని యాపిల్ తింటోందనుకుందాం. ఆ అకస్మాత్తుగా అది కింద పడిపోతోంది. పాపం వెంటనే ఏడుస్తోంది. పాపం అవును, ఏడుస్తుంది. మరి ఆ ఏడ్పు వెనుక ఉన్న అసలు భావన ఏమిటి? అంటే నిరాశ, కోపమా, భయమా? మనం ఎలా పసిగట్టాలి? ఖచ్చితంగా ఇక్కడే ఉపాధ్యాయుల పాత్ర చాలా ముఖ్యం. తమకు ఏమి అనిపిస్తుందో చెప్పలేని పిల్లలు ఆ నిరాశను కోపంగా మారుస్తారు. అందుకే వాళ్ల భావాలకు ఒక పేరుందని తెలిస్తే ఆ ప్రవర్తన మారుతుంది. ఓహో, అలాంటప్పుడు వాళ్లకు ఆ భావనలను ఎలా వ్యక్తపరచాలో నేర్పించాలి కదా. అవును. అందుకే ఈరోజు మన పాఠ్యప్రణాళికలో ఒక అద్భుతమైన కృత్యం ఇవ్వబడింది. దీన్ని ప్రధాన ఉద్దేశ్యం అదే. అయితే ఉపాధ్యాయులకు సులభంగా అర్థమయ్యేలా ఆ కృత్యం గురించి స్పష్టంగా చూద్దాం. దీని శీర్షిక, కృత్యం పేరు నేను ఏమి అనుభూతి చెందుతున్నాను. గుర్తించటం, మాట్లాడటం, భావోద్వేగాలను అర్థం చేసుకోవటం. ఆ పేరు కాస్త పెద్దగా ఉన్నా ఉద్దేశం మాత్రం చాలా సులభం. దీనిని తరగతి గదిలో చేయడం కూడా సులువే. అవును. దీనికి కావలసిన వస్తువులేమిటంటే కేవలం మనకు సులభంగా దొరికే భావోద్వేగాల చార్ట్ పోస్టర్లు, అంతే కదా? సరిగ్గా చెప్పారు. బొమ్మలు చూపిస్తే పిల్లలు బాగా నేర్చుకుంటారు కాబట్టి ఆ ముఖ కవళికలు స్పష్టంగా ఉండే చార్ట్ ఈ ప్రక్రియలో చాలా కీలకం. మరి వయసు 3-4 విభాగంలో పిల్లల కోసం ఈ కృత్యం ఎలా చెయ్యాలో చూద్దాం. వాళ్లను ముద్దుగా ఒక చిన్న ప్రశ్న అడగాలి కదా. అవును. పిల్లలను దగ్గరకు తీసుకుని సంతోషం వచ్చినప్పుడు మన ముఖం ఎలా మారుతుంది అని చాలా ప్రేమగా అడగాలి. అలా అడిగి ఆ చార్ట్లో నవ్వుతున్న ముఖం చూపిస్తే సరిపోతుందా? వాళ్ల సొంత అనుభవాలని ఎలా అడగాలి? ఈ వయసు వాళ్లకు కంటికి కనిపించేదే నిజం కదండి. అందుకే సంతోషం, విచారం, కోపం, భయం లాంటివి ఆ చార్ట్ ద్వారా పరిచయం చేస్తూ వాళ్ల అనుభవాలను పంచుకునేలా కథలా చెప్పాలి. చాలా బావుంది. మరి వయసు 4-5 పిల్లల దగ్గరకొచ్చేసరికి వాళ్ల ఆలోచనలు కొంచెం పెరుగుతాయి కదా. ఈ వయసు వారికి ఇలా నేర్పించాలి. అవునండి. వాళ్ళు ఇతరుల స్థానంలో ఉండి ఆలోచించడం మొదలుపెడతారు. అందుకే మనం ఇందాక అనుకున్న యాపిల్ కింద పడిపోయిన పాప ఉదాహరణ వాళ్ళకి చెప్పొచ్చు. అంటే పాపకు ఎలా అనిపిస్తుంది అని అడిగితే వాళ్ళు ఆ పరిస్థితిని ఊహించుకుంటారా? ఖచ్చితంగా. వాళ్ళు పరిస్థితులను చార్ట్ ద్వారా అర్థం చేసుకుంటారు. అలాగే వాళ్లను జట్లుగా చేసి రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లు లేదా పార్కురు లాంటి చిత్రాలివ్వాలి. ఓహో, ఆ చిత్రాలలో ఉన్న వాళ్ల భావాలను గుర్తించమని అడగాలన్నమాట. అవును. ఆ తర్వాత ఒక పెద్ద గుంపులో తమ సొంత భావాలు కూడా స్వేచ్ఛగా పంచుకునేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. మరి ఇదంతా జరుగుతున్నప్పుడు ఉపాధ్యాయులు ఏమి గమనించవచ్చు? కేవలం బొమ్మలు గుర్తుపడుతున్నారా లేదా అని మాత్రమే చూడాలా? లేదండి, మనం ఇంకా లోతుగా గమనించాలి. పిల్లలు ఆ పరిస్థితులను ఎలా అర్థం చేసుకుంటున్నారు అనేది చూడాలి. అంటే వాళ్ల ఆనందం, ఆసక్తి, భయం లాంటివి ఎలా వ్యక్తపరుస్తున్నారు అనేది గమనించాలి కదా. అవును. ఇంకో ముఖ్యమైన విషయమేమిటంటే వాళ్ళు ఇంట్లో కుటుంబ సభ్యులతో ఎలా ఉంటున్నారో కూడా వాళ్ల మాటల ద్వారా ఉపాధ్యాయులు పసిగట్టవచ్చు. ఎంత చక్కటి విధానమండి ఇది. మరి ఇందులో చివరిగా మనం సాధించాల్సిన సామర్థ్యాలేమిటో చూద్దాం. చాలా సులభమైన మాటల్లో చెప్పాలంటే పిల్లలు తమ మనసులో ఉన్న భావాలను చక్కగా తెలుసుకోవడం ఇందులో మొదటి మెట్టు. అంటే ఆ భావాలను గుర్తించి వాళ్లకు వాళ్లే సరిగా అదుపు చేసుకోవడం నేర్చుకుంటారు కదా. సరిగ్గా చెప్పారు. కోపమొచ్చినా, భయం వేసినా దాన్ని సరైన రీతిలో అదుపు చేసుకోవడమే వాళ్లు సాధించే అతి పెద్ద విజయం. నిజంగా చాలా ఆనందంగా ఉందండి ఈనాటి ముచ్చట. ఆ చిన్నపిల్లల లేత మనసులకు ఇంత చక్కని పునాది వేయడం చాలా సంతోషకరం. ఈ ఆనందకరమైన సందేశంతో మనం ఈరోజు ముగిద్దాం. తప్పకుండా. అయితే ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. ఇతరుల ముఖం చూసి వారి మనసులోని మాటను మనం పసిగట్టగలిగితే ఈ లోకం ఎంత అందంగా మారుతుందో కదా. అబ్బా, ఎంత స్వచ్ఛమైన మాట చెప్పారు. ఈ అందమైన ఆలోచనతో ఈనాటి మన అభ్యసన ప్రయాణాన్ని ముగిద్దాం. అందరికీ ధన్యవాదాలు.